తారీఖు రోజున వెల్దుర్తి గ్రామంలో మండల కేంద్రంలో రామేపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రాజమ్మ అనే వృద్ధురాలు అక్కడ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్లో ఉండగా ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఆమెను ఆరెగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆరెగూడెం వెళ్తానగా ఆరెగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని ఆమెని బస్వాపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్ళి రోడ్డు పక్కనకి తీసుకెళ్ళి ఆమె దగ్గర నుంచి బంగారు చౌకమ్మలు బలవంతంగా లాక్కెళ్ళడం జరిగింది. కత్తి చూపు మీద నుంచి లాక్కెళ్ళడం జరిగింది. అటు విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. ఆ దర్యాప్తులో భాగంగా మాకున్న కొన్ని క్లూస్, టెక్నికల్ క్లూస్, అదేవిధంగా కొన్ని బేసిక్ పోలీసుల ద్వారా వచ్చిన కొన్ని క్లూస్ని బట్టి ఈరోజు నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నిందితులిద్దరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మద్దూరి శ్రీకాంత్, అదేవిధంగా ఎండి శైలాని, వీళ్ళిద్దరిని కూడా తుప్రాన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించిన ఆటో, అదేవిధంగా ఆ వృద్ధురాల దగ్గర నుంచి దొంగలించినటువంటి బంగారు చౌకమ్మలు సుమారుగా 2.5 గ్రాముల చౌకమ్మలు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళిద్దరిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. గత నెల 30వ తారీఖు రోజున వెల్దుర్తి గ్రామంలో మండల కేంద్రంలో రామేపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రాజమ్మ అనే వృద్ధురాలు అక్కడ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్లో ఉండగా ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఆమెను ఆరెగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆరెగూడెం వెళ్తానగా ఆరెగూడెం తీసుకెళ్తామని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని ఆమెని బస్వాపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్ళి రోడ్డు పక్కనకి తీసుకెళ్ళి ఆమె దగ్గర నుంచి బంగారు చౌకమ్మలు బలవంతంగా లాక్కెళ్ళడం జరిగింది. కత్తి చూపు మీద నుంచి లాక్కెళ్ళడం జరిగింది. అటు విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. ఆ దర్యాప్తులో భాగంగా మాకున్న కొన్ని క్లూస్, టెక్నికల్ క్లూస్, అదేవిధంగా కొన్ని బేసిక్ పోలీసుల ద్వారా వచ్చిన కొన్ని క్లూస్ని బట్టి ఈరోజు నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నిందితులిద్దరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మద్దూరి శ్రీకాంత్, అదేవిధంగా ఎండి శైలాని, వీళ్ళిద్దరిని కూడా తుప్రాన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించిన ఆటో, అదేవిధంగా ఆ వృద్ధురాల దగ్గర నుంచి దొంగలించినటువంటి బంగారు చౌకమ్మలు సుమారుగా 2.5 గ్రాముల చౌకమ్మలు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళిద్దరిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది.